చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తూ ఉంది. ఈ వేదిక నుండి, ఒక పత్రికా సమావేశానికి వేదిక నుండి పరుషమైన భాష మాట్లాడకూడదు. కానీ మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తారు, వచ్చిన తర్వాత లాఠీలతో కొడతారు. కనీసం కోర్టులో ఆశ్రయించైనా సరే జీవో 29 లాంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద పెద్ద లాయర్లను, వకీళ్లను పెట్టి మీరు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సరిగా కండక్ట్ చేస్తారంటే దాన్ని సరిగా కండక్ట్ చేయక ఇవాళ కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అంటే నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అమ్మకం పెట్టేటువంటి ఒక వేలంపాట వేసే వెధవలకు అధికారంలో ఉండేట ఒక హక్కు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇది కోపంతో, రాజకీయంతో మాట్లాడతలేదు, బాధతో మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బినరంటే, లేకపోతే బావబొమ్మర్దులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అంటే, లేకపోతే విచ్చలవిడిగా ఇంకేదో చేసుకున్నారు అని అంటే ఇట్స్ ఓకే అని అనుకోవచ్చు. కానీ భవిష్యత్తుతో ఇట్లా చిలగట్లాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది! కోట్ల రూపాయలు వాళ్ళు జీవితం అంతా ఫలంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ, నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షలు సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవోలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తా ఉన్నా. కోర్టు ఎవరి సహాయం లేకుండా పిల్లలు పాపం కోర్టులో కొట్లాడింది. థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ హూ ఫాట్. రచనారెడ్డి గారు, తర్వాత విద్యాసాగర్ గారు, సురేందర్రావు గారికి, చాలామంది మన హైదరాబాద్ అడ్వకేట్లే, ప్రభాకర్ రావు గారికి చాలామంది హైదరాబాద్ అడ్వకేట్లే కొట్లాడినరు. వి సెల్యూట్ దెమ్. విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడినరు. వాళ్ళు పాపం కేసును గెలిపించారు. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీడియా మిత్రులు కూడా, మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకసారి ఆ జడ్జ్మెంట్ కాపీని మీరు చదవండి. ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ద టీచర్స్, లెక్చరర్స్, టీచర్స్ అండ్ మేధావులు, ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయాల మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ చదవండి. ఆ జడ్జ్మెంట్ చదివిన వాడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, కనీస విజ్ఞత ఇంగితం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళా దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా, నేను రివ్యూ పిటిషన్ వేస్తా, నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తా అని చెప్పని వాగరు, మాట్లాడరు. నాన్సెన్స్ అది, దుర్మార్గం, క్రూరమైన చర్య. అధికారం ఉంది కాబట్టి, నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొస్తా కాబట్టి, నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రివ్యూ పిటిషన్ వేస్తా అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు? మీరు చేసిన మంచి పనులా?